వారి వాక్కు నుండి ఎల్లప్పుడూ అమృతం వర్షిస్తుంది. ధనికులు, పేదలు, దీనులు, బలహీనులు అందరి పట్ల వారికి దృష్టి సమానం. వారు మానవమానాలకు అతీతులు. సర్వజీవుల్లో నిండి ఉన్న భగవత్ స్వరూపులు. వారు జనులతో తిరుగుతారు, మాట్లాడతారు, దేవీదాసుల నాట్యాన్ని అవలోకిస్తారు, గజల్ గానం వింటూ ఊగుతుంటారు. కానీ వారి సమాజావస్థ కించిత్తైనా భంగం కాదు. అల్లానామం వారి ముద్ర. ప్రపంచం మేలుకొన్నప్పుడు వారు నిద్రిస్తారు, ప్రపంచం నిద్రపోతున్నప్పుడు వారు మేలుకొని ఉంటారు. వారి అంతఃకరణం శాంతి సముద్రం వంటిది. వారు ఏ ఆశ్రమానికి చెందినవారో నిశ్చయంగా తెలియదు. ఆచార వ్యవహారాల నియమాలను పాటించరు. కూర్చున్న చోటు నుండి చాలా వరకు కదలకపోయినా వారికి జరుగుతున్న వ్యవహారాలన్నీ తెలుస్తాయి. దర్బార్లో వారి పైకి ఆర్భాటంగా కనిపిస్తూ అనేక విషయాల గురించి మాట్లాడరు. నిత్యం జరిగేదైనా మౌనాన్ని వదలరు. మసీదులో గోడకు ఆనుకొని నిలబడతారు. ఉదయం, మధ్యాహ్నం లేండి తోటకో లేదా చావుడికో వెళ్తారు. కానీ వారు అఖండ ఆత్మస్థితి ఎందే ఉంటారు. నేను ఏ జన్మలో, ఏ సమయంలో, ఏ సందర్భంలో ఏ తపం చేశానో ఎరుగను. సాయిబాబా నన్ను తమ ఒడిలోకి తీసుకున్నారు. ఇది నా తపోఫలమని అనుకుందామా అంటే నేను జన్మతః దుర్మార్గుణ్ణి అయినా సాయి దీనవత్సలుడు. ఇది వారి తరగని కృప. వారు సిద్ధకోటలోని వారైనా సాధకుని వలె ప్రవర్తించేవారు. నిరభిమానంగా అత్యంత వినయంతో అందరి మనసులను రంజింపజేసేవారు. ఏకనాథ్ పైఠానుని, జ్ఞానదేవ్ అలందిని పావనం చేసినట్టుగా సాయిబాబా షిరిడీ క్షేత్రాన్ని మహిమా సంపన్నం చేశారు. అనుదినం అనాయాసంగా బాబా యొక్క పాదాలను ముద్దు పెట్టుకుని వారి పాదధూళిని మస్తకంపై ధరించిన షిరిడీలోని తృణపాషణాలు ధన్యం. ఆ షిరిడియే మన పండరిపురం, షిరిడియే పూరి జగన్నాథం మరియు ద్వారకా నగరం, షిరిడియే గయా, కాశీ విశ్వేశ్వరుని వారణాసి, రామేశ్వరం కూడా షిరిడియే. షిరిడియే మన బదిరి, కేదారం, నాసిక్లోని త్రయంబకం, షిరిడియే మహాకాళేశ్వరుని ఉజ్జయిని మరియు మహాబలేశ్వరుని గోకర్ణం. షిరిడీలో సాయితో సమాగమే మనకు ఆగమ నిగమాలు. ప్రపంచంలోని బాధలన్నింటినీ ఉపశంపజేసేది షిరిడియే. పరమార్థానికి అత్యంత సుగమమైనది షిరిడియే. సాయి సమర్థుని దర్శనం మనకు యోగ సాధనం. వారితో సంభాషణ మన పాప ప్రక్షాళనం. వారి చరణ సంవాహనే మనకు త్రివేణి సంగమ స్నానం. వారి చరణ తీర్థ సేవయే విషయవాసన నిర్మూలనం. వారి ఆజ్ఞ మనకు వేద వచనం. వారి విభూతి ప్రసాదాల సేవనం అన్ని విధాల పుణ్యపావనం. సాయే మనకు పరబ్రహ్మ, సాయే మనకు పరమార్థం, సాయే శ్రీకృష్ణుడు, సాయే శ్రీరాముడు. మన శాశ్వత ఆశ్రమం కూడా శ్రీ సాయే. సాయి స్వయం ద్వంద్వాతీతం, సదా బ్రహ్మయ్య. సుఖంలో పొంగిపోక, దుఃఖంలో కృంగిపోకుండా వారు ఎల్లప్పుడూ స్వస్వరూపంలో స్థితిలో ఉంటారు. షిరిడి కేవలం కేంద్ర స్థానంగా ఉన్న పంజాబ్, కలకత్తా, హిందుస్థానం, గుజరాత్, డక్కన్, కర్ణాటకలతో బాబా యొక్క క్షేత్రం అతి విస్తీర్ణం. షిరిడీలోని సమాధి సాధువులందరికీ కూడలి. అక్కడికి చేరుకునే మార్గంలో అడుగు అడుగున జీవుల గ్రంథులు విడిపోతాయి. సమాధి దర్శనం చేసుకున్నంత మాత్రాన జన్మ సార్థకమవుతుంది. ఇక వారి సేవలో జీవితాన్ని గడిపిన వారి భాగ్యాన్ని ఎంతని వర్ణించను. మసీదు పైన, చావడి పైన అందమైన పతాకాలు భక్తులను చేతులతో ఆహ్వానిస్తున్నట్టుగా ఆకాశాన్ని ఎగురుతుంటాయి. బాబా మహాత్ములని వారి కీర్తి ప్రతిష్టలు ఊరూరా వ్యాపించాయి. కొందరు నిజమైన శ్రద్ధతో వారికి మొక్కుకుంటారు, కొందరు దర్శనంతో సంతుష్టులవుతారు.